బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం, ఆస్తిని నమోదు చేయడం మరియు ప్రజా సేవలకు నిధులు సమకూర్చడానికి మరియు అధికార పరిధిలో రికార్డులను నిర్వహించడానికి స్టాంప్ డ్యూటీలను సేకరించడం. మీకు తెలుసా, నివాస మరియు వాణిజ్య ఆస్తికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా భిన్నంగా ఉంటుంది? విభిన్న డాక్యుమెంటేషన్, వాణిజ్య లక్షణాల కోసం మరింత విస్తృతమైన డాక్యుమెంటేషన్ అవసరం, వాటి అధిక విలువ మరియు సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. వైవిధ్యమైన ఖర్చులు, పెరిగిన వాల్యుయేషన్ మరియు అదనపు చట్టపరమైన పరిశీలన కారణంగా వాణిజ్య ఆస్తులకు అధిక రిజిస్ట్రేషన్ ఖర్చులు, ఎక్కువ ప్రాసెసింగ్ టైంలు, మరింత వివరణాత్మక తనిఖీలు ఉన్నందున వాణిజ్య ప్రాపర్టీల కోసం సాధారణంగా ఎక్కువ ప్రాసెసింగ్ సమయాలు. నిర్దిష్ట జోనింగ్ నియమాలు, వాణిజ్య ఆస్తుల కోసం జోనింగ్ మరియు భూ వినియోగ నిబంధనలకు అనుగుణంగా అదనపు తనిఖీలు. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.